ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా నాతో మీరు మాట్లాడండి అయ్యా నాయన ఈ మాటలు మా జీవితాన్ని మార్చేవిగా, మా ఆత్మీయ జీవితాన్ని కట్టేవిగా ఉండాలి ప్రభావానికి స్తోత్రాలు. అనేక సంవత్సరాలు దొరికిపోతున్నాయి అయ్యా మా జీవితంలో, కానీ నాయన సరైన మానవ సురక్షణ ఆనందం లేదు తండ్రి. అయ్యా నాయన ప్రతి బిడ్డకి రక్షణ ఆనందం కలిగించేయండి నాయన. అయ్యా ఇది మేము చూస్తున్నవి పడుచున్నవి అన్ని క్షణకాలమే తండ్రి. అయ్యా నాయన అవి ఎలా వచ్చినవో అలాగే తీర్చివేయగలిగిన వాడు నీ తండ్రి. నీకు స్తోత్రాలు. నేనే మీకు తోడైతే నడిపించే దేవుడని, సహాయం చేసే దేవుడని మాకు సెలవించిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన లోకంలో జరుగుతున్న వాటిని చూసి భయపడక ధైర్యం కలిగి ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వీళ్ళ ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాక్య పఠనం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా గణపరచబడినందుకు స్తోత్రాలు. నీ మాటల ద్వారా మరొకసారి మీరు మమ్మల్ని ధైర్యపరిచి అయ్యా నాయన ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలో మాకు నేర్పించి మళ్ళీ పొందుకున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో వాక్యము మరి చేసుకుందాం. ఈ 12 నెలలు కూడా దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ప్రార్థన చేశాం, మరి పోరాడుతూ దేవుని సన్నిధిలో అనేక విషయాల కొరకు పోరాడుతూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డరా, ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధిలో జవాబు పొందుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఉన్నాయా లేవా? జవాబు పొందుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఆ జవాబు పొందుకోలేని విషయాలను బట్టి మనం కృంగిపోకూడదు. కానీ దేవుడు తగిన సమయమందు తగిన రీతిలో మనల్ని దీవించేవాడిగా, ఆశీర్వదించే దేవుడిగా, మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డరా, జీవితం అంటే పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకలాగే ఉండవు. అవి అప్ అండ్ డౌన్గా ఉంటా ఉంటాయి. ఒక్కోసారి సమృద్ధి కలిగి ఉంటాం, ఒక్కోసారి ఏమీ లేకుండా ఉంటాం, ఒక్కోసారి విస్తారంగా కలిగి ఉంటాం. మరి ఇవన్నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలకు సమాధానం పొందుకోవాలంటే అసలు మెయిన్ ఏంటి అంటే, మెయిన్ మనం చేయవలసింది బలిపీఠం కట్టుకోవాలి. హల్లెలూయా. సమాధానం రావాలంటే మనం ఏం చేయాలండి? బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే ఏంటండి అని అడుగుతారు మీరు. బలిపీఠం అంటే దీన్ని బలిపీఠం అంటారు, ఈ స్టేజీని బలిపీఠం అంటారు. ఇది దేవుని సేవకు వాడబడే ఒక పరికరాలు, లేకపోతే ఒక స్థానం, బలిపీఠం అంటాం. అయితే మనకంటూ ఒక బలిపీఠం కట్టబడాలి. ఆ బలిపీఠం ఏంటంటే ప్రార్థనా జీవితం అనే బలిపీఠం. హల్లెలూయా. ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎలాగంటే అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు, మనకేమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అసలు ఎంత ప్రార్థన వస్తుందంటే అప్పుడు వస్తుంది బాగా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ప్రార్థనా జీవితం అంటే, భక్తి జీవితం అంటే ఎప్పుడు ఒకలాగే ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, హేళనలు వచ్చినప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉండాలి. మనకి కొంచెం
కష్టంగా, బాధగా, ఆ, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా ఏ సహాయం లేదు, ఎవరి ద్వారా మనం దీనిలో గెయిన్ అవ్వలేము అనుకున్నప్పుడు వచ్చి ప్రార్థనలో ఉండటం కాదు ప్రియదేవుని బిడ్డలారా. ప్రార్థనా జీవితం అంటే ఎప్పుడు కూడా మన జీవితంలో బలిపీఠముగా ఉండాలి, కట్టుకోవాలి. మనం దావీదు మహారాజుని గమనించినప్పుడు దావీదు మామూలుగానే ప్రార్థనాపరుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు. దావీదు జీవితంలో ఏదైనా కలిగి ఉన్నాడంటే అది దేవుణ్ణి మాత్రమే కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పార్ట్ దేవుడికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాడు. తర్వాతే సెకండ్ ఏదైనా, అదే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇంకేదైనా, ఆయన సింహాసనం అయినా ఏదైనా కూడా సెకండ్. కానీ ప్రథమ స్థానము దేవుడికి ఇచ్చేవాడు దావీదు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని మనం బైబిల్లో కీర్తనల గ్రంథంలో గమనిస్తే దావీదు మహారాజు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. ఎన్ని మార్లు అండి? 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. మనం 7 సార్లు తింటాం. అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం. ఎన్నిసార్లు తిన్నా కడుపు నిండదు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనము లోక సంబంధమైన వాటికి ఇచ్చిన ప్రిఫరెన్స్, ప్రాధాన్యత దేవునికి ఇయ్యం, దేవుని సన్నిధికి ఇవ్వం. ప్రియదేవుని బిడ్డలారా, కానీ దావీదు ఒక మహారాజు అయ్యుండి రాజుగా చేయబడిన తర్వాత కూడా, రాజు అంటే ఖాళీ ఉంటుందండి? ముఖ్యమంత్రి గారికి ఖాళీ ఉంటుందా? ప్రధానమంత్రి గారికి ఖాళీ ఉంటుందా? కానీ వాళ్ళ జీవితంలో మరి అంత బిజీ అయిపోయినప్పటికీ కూడా తను 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఒక రాజు మరి తనదే ప్రపంచం, తనదే రాజ్యం కనుక తనను ఆటంకపరిచే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు లేరు. అందువల్ల దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఈ రోజున మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినా కూడా దేవునికి మాత్రం మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మన జీవితంలో ఎప్పుడైతే బలిపీఠం అనేది ఉంటుందో అప్పుడు దేవుని ద్వారా మనము విజయం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువొచ్చండి మాకు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు చదువులేదా? అరే మన సంఘం ఎంత డెవలప్ అవుతుందో. ఇంట్లో నిలబడలేరు. మీకు తెలుసా, సంఘములో ఏదన్నా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు, ప్రార్థన అన్నప్పుడు, ఉపవాస కూడికలు అన్నప్పుడు, లేకపోతే శుక్రవారం స్త్రీల కూటం అన్నప్పుడు, శనివారం కనిపెట్టు కూడిక అన్నప్పుడు, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో వారు ఇంటిలో కూర్చోరు ఖాళీగా. గబ్బగబా పని చేసుకొని, అమ్మో ఈరోజు ప్రార్థన ఉంది, వెళ్ళాలని మరి పరిగెత్తుకొని వస్తారు. మనకి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేదు కాబట్టే మనకి వీటి విలువ తెలియదు. హల్లెలూయా. అందుకే
బైబిల్లో ఒక మాట ఉంది. అదేంటంటే చివరి ఆదివారం మళ్ళీ లేనిపోయింది. హల్లెలూయా. బైబిల్లో మాటేనండి, మళ్ళీ వేరే మాట కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో అయితే దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో వారి జీవితంలో ఏముంటుంది? తపన ఉంటుంది. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక తపన అనేది ఉంటుంది. అది లేని వాళ్ళు దేవుని సన్నిధికి రాలేరు. ఆచార సంబంధమైన భక్తిలో ముందుకెళ్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, సరే ఇది పక్కన పెడదాం. 18:37 చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావనియు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు అనగా ఏలియా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఏలియా ప్రార్థన చేయగా అక్కడ ఏమైంది? యెహోవా అగ్ని దిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ అధ్యాయము ముందంతా మనం చదివితే అక్కడ చాలా స్టోరీ ఉంది. నేను అందుకే బైబిల్ చదవండి, చాలా స్టోరీ ఉంటుంది. అసలు బైబిల్లో సమూయేలు గ్రంథం కానీ, రాజుల గ్రంథాలు కానీ, గ్రంథాలన్నిటిలో చాలా మంచి విలువైన మాటలు మనకు ఉంటాయి. వాక్యం చదివితే మనకి ఆ మర్మాలు లేకపోతే వాటిలో ఉన్న మాధుర్యం మనకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా అతడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగిందంట. ఆకాశము నుండి అగ్ని దిగి ఏదైతే బలిపీఠం మీద పశువును, కట్టెలను, నీళ్లను పెట్టారో అవంతా కూడా దహించి వేసిందంట. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఇది ఏర్పాటు చేశారు అంటే నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరండి? ఎవరండి నిజమైన దేవుడు? యేసయ్యనా? అనుమానంగా ఉంది మన వాళ్ళకి. అనుమానంగా ఏం చెబుతూ ఏమంటారు అన్నట్టు. నిజమైన దేవుడి గురించి అక్కడ చెప్పబడింది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ముందు చదివితే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద పచ్చి మాంసము, కట్టెలు, దాని మీద పచ్చి మాంసమును, దాన్ని అంత మాత్రమే కాదు నీళ్లతో నింపేసి ఆ నీళ్లను నింపిన ఆ బలిపీఠం దగ్గర మరి వీళ్ళు ఇటైతే ఒక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో యెజబేలు రాణి అని ఒక ఆమె ఉంది. అహాబు భార్య అయిన యెజబేలు రాణి ఏం చేసిందంటే,
18వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం కొన్ని వచనాలు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. అంటే అంతకుముందు 3.5 సంవత్సరాలు వర్షము కొరవుకోకుండా ప్రార్థన చేశాడు. దేవుడు ఆజ్ఞ చొప్పున దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు ప్రార్థన చేయి, ఆకాశం వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయనగానే ప్రార్థన చేయగా మరి వర్షం 3.5 సంవత్సరాలు కురవలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ 3.5 సంవత్సరాలు కూడా భయంకరమైన కరువు వచ్చేసింది దేశం మీదకి. భయంకరమైన శాపం వచ్చేసింది, భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలోనే ఏలియాని పోషించడానికి దేవుడు ఒక విధవరాల్ని పెట్టాడు. మనం అదే సారేపత విధవరాలే కదా, ఆ విధవరాల్ని ఏలియాకైతే ఉంచాడు. కానీ అయితే ఏలియా 3.5 సంవత్సరాలు పోషించబడ్డాడు. కానీ ఆ ప్రాంతమంతా భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువు ఎవరి ద్వారా వచ్చింది అనేసి మనం అనుకుంటే ఏలియా ద్వారా వచ్చిందని పగబట్టింది హెజ్బేల్ ఏం చేసిందంటే, ఏలియా చేయటం వల్లనే, ఏలియా ప్రార్థన వల్లే ఈ కరువు వచ్చింది కాబట్టి అనేసి ఏలియా మీద పగబట్టింది. అయితే మళ్ళీ ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నేను వర్షము కురిపింపబోచున్నాను అని దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఆహాబును దర్శించుటక ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షేమం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఓబద్యా ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ ఘోరాన్ని చూడలేక మరి 100 మంది దేవుని బిడ్డల్ని, ప్రవక్తల్ని మరి దాచిపెట్టి పోషిస్తా వచ్చాడు, ఒక గుహలో పెట్టి. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఇదంతా మనం చదువుకుంటా వస్తూ ఉంటే ప్రియదేవుని బిడ్డలారా, మరి ఓబద్యాని ఏలియా ఎదుర్కొని ఏలియా చెప్పాడు ఓబద్యతో, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు, నేను ఆహాబుని కలవాలని వెళ్ళి చెప్పుపో అనంటే ఓబద్యా అంటాడు, అయ్యా అసలే నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, మరి నేను ప్రవక్తలను దాచిపెట్టానని కానీ, నేను యెహోవా దేవుని భక్తుడినని కానీ వాళ్ళు ఎవరికీ తెలియదు, నేను దొంగతనం ఇప్పుడు నేను ఇంతమందిని దాచిపెట్టానని తెలిస్తే నన్ను ఆహాబు యెజబేలు బతకనివ్వరు, చంపేస్తారు. నీకు తెలీదా, ఎందుకని నన్ను మరణానికి అప్పగించాలనుకుంటున్నావా అనేసి ఏలియాతో అంటాడు. ఏలియా అంటాడు, కాదు కాదు, నేను ఆహాబుని దర్శించాలి, ఆహాబుతో మాట్లాడాలి అని అన్నప్పుడు ఆహాబుతో వెళ్ళి మాట్లాడతాడు. చదవండి 13వ వచనం చూడండి. 13వ వచనం చదవండి. నీ దాసుడని నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసిన దాన్ని నా ఏలిన వాడువైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను నిజముగా ఈ దినము నేను ఆహాబును దర్శించుదని చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, భయపడిపోయాడు, నేను అసలే దొంగతనముగా 100 మందిని దాచిపెట్టానయ్యా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మరి ఈ వార్త చెప్పమంటున్నావు, నన్ను బ్రతకనిస్తాడా? అసలు నువ్వంటేనే చాలా కోపంగా ఉన్నాడు కదా,
అసలు నన్ను బ్రతకనిస్తాడా అని మాట్లాడినప్పుడు, లేదు లేదు, నేను ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేను ఈరోజు మరి ఆహాబును కలవాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే 16వ వచనం మనం చూస్తే, అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏలియాని మరి ఆహాబు ఎదుర్కొన్నాడు. ఆహాబు ఎదుర్కొన్నప్పుడు ఆహాబు అంటున్నాడు ఏలియాని చూడగానే, ఇశ్రాయేల్ని బాధ పెట్టడానికి వచ్చిన వాడు నువ్వే కదా, నువ్వే కదా అని అంటున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, అయ్యో నేను కాదు నాయన, నేను కాదు. ఎవరు బాధ పెట్టేది? దేవుని బిడ్డలను బాధ పెట్టేది ఎవరండి? దేవుడు బాధ పెడుతున్నాడు. ఎందుకని? ఆయన ఆజ్ఞలను మీరటం వలన బాధ పెడుతున్నాడు. ఇక్కడ రాయబడింది కదా వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? యెహోవా ఆజ్ఞలను గైకొనక అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. మెయిన్ ఎవరైతే బాధపడడానికి కారణం ఎవరంటే ఆ దేశపు రాజు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మెయిన్ ఎవరండి? ఆ దేశపు రాజే కారకుడయ్యాడు. ఎందుకని? అక్కడ దేవుని యొక్క ఆరాధన లేదు, దేవుని మహింపరిచేవారు లేరు. నిజ దేవుని విడిచిపెట్టి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించి తప్పుడు యొక్క ప్రయాణంలో ప్రయాణింపజేస్తుంది ఎవరు? ఆహాబు ఇంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడైన యెహోవా మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇస్తే, ఆ దేశాన్ని మరి అనుభవించవలసిన వీళ్ళు ఆ దేశంలోకి వచ్చిన తర్వాత అసలు ఇచ్చిన వాడిని మర్చిపోయారు, మొదలు పెట్టారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు దేవునికి కోపం వచ్చింది. దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలు పాటించుకోకుండా వాళ్ళ సొంత మార్గములో, వాళ్ళ సొంత చిత్తములో, వాళ్ళ సొంత నడవడికలో బయలుదేరటం వలన ఆ శాపం అనేది ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు విగ్రహారాధన క్షమించడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేన్నైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధన క్షమించడు. ఆ విగ్రహారాధన చేయడం వలన ఆహాబు ఇంటివారు చేయడం వలన ఇశ్రాయేలు మీదకి మరి కష్టం వచ్చింది, శోధన వచ్చింది, బాధ వచ్చింది. అది మర్చిపోయి దేవుడు కష్టపెడుతుంటే ఈయన ఎవరిని నిందిస్తున్నాడు? సేవకులను నిందిస్తున్నారు. ఈ రోజున కూడా చాలా మంది వాళ్ళు ఆశీర్వదించబడ
దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాటిని బట్టి దేవునికి మహిమకరమగా మనం నిలబడాలి. కానీ అది ఒక కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా దేవుడు ఏదన్నా ఇచ్చాడు అనుకో, దాన్ని ఒక విగ్రహంగా చేసుకొని దాన్నే ఇంకా పూజ చేసుకుంటే ఇంకా దేవుడు లేడు, దెయ్యం లేడు. దెయ్యం ఉంటుంది, దేవుడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం హన్నాని గమనించినప్పుడు హన్నాకి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ప్రార్థన చేసింది. ఆమె ఒకటే అంది, నాకు ఆస్తి చాలా ఉంది, మంచిగా ప్రేమించే భర్త ఉన్నాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, అయితే నాకు పిల్లలు లేరు, నాకు గొడ్రాలు అని ఒక నిందని నా మీద నుంచి తీసివేయి ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఆమె గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డని ఇచ్చిన వెంటనే ఆ బిడ్డని 3.5 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మరి పిల్లలు పాలు విడిచేదాకా పెంచి ఆమె ఏం చేసింది, ఆ పిల్లగాడిని అట్టి పెట్టుకుందా, దేవుని సన్నిధిలో వాగ్దానం చేసినట్లుగా, దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్నట్లుగా, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నట్లుగా తీసుకెళ్లి దేవుని సన్నిధిలో అప్పగించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కగానొక్కడు, చాలా ఆస్తి ఉంది, ఈ ఆస్తి అంతా ఎవరు తినాలి, ఎవరికి ఇవ్వాలి అని ఉంచేసుకుందా? ఉంచుకోలా, దేవుడికి ఇచ్చేసింది తీసుకెళ్ళి. తర్వాత 5 బిడ్డల్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక త్యాగం అనేది లేదు, భయము భక్తి అనేది లేదు. భయభక్తులు లేని వాళ్ళని ఈ లోక సంబంధంగా దీవించబడతారేమో కానీ ఆత్మ సంబంధముగా దీవించబడరు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది నిందించడానికి ఆస్పాదముగా దొరికే వాళ్ళు ఎవరంటే సేవకులు. సేవకులు దొరుకుతారు. వాళ్ళ వల్లేనండి, వాళ్ళ సంఘ దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు యేసయ్య. దెయ్యాలను వెళ్ళగొడుతుంటే అక్కడ సంఘ పెద్దలు ఉన్నారు కదా, ఆ సంస్కర్తలు, సంఘ పెద్దలు వాళ్ళు ఏమన్నారు, అందరూ ప్రజలంతా బోధకుడు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, దెయ్యం వెళ్ళిపోయింది ఆయన ప్రార్థన చేస్తే అని అంటుంటే ఈ సంస్కర్తలు వాడు ఎవరి వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దెయ్యాల వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఏమన్నారండి, వాడికి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన వాడు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. లోపల వెంటనే ఏమన్నాడు, మీ కుమారుడు ఎవరి ద్వారా వెళ్ళగొడుతున్నారు అన్నాడు. రాయబడి చదవండి వాక్యం. మీ బిడ్డలు లేదా మీ కుమారుడు ఎవరి ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని. అంటే యేసయ్యనే నిందించారు. యేసయ్యనే ఏమన్నారు, దెయ్యం పట్టినవాడు అని అన్నారు. యేసయ్య ఏమన్నారండి, ఏమన్నారు, ఎవరిని, సృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఏమంటున్నారు, నీకు దెయ్యం పట్టింది, నీకు దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని వెళ్ళగొట్టగలదండి? ఒక దెయ్యం ఇంకో దెయ్యంతో సహవాసం చేస్తుంది కదా, వాళ్ళు ఏకాశం కలిగి ఉంటారు. ఒక దేవుని బిడ్డతో మాత్రమే సహవాసం కలిగి ఉంటుంది. వాళ్ళు ఏకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే దేని చూడోళ్ళు దానితోనే సహవాసం చేస్తారు. అర్థమైందా? దెయ్యంతో నడిచే వాళ్ళు దెయ్యాలతోనే, దెయ్యాల మీద నడిచినటువంటి వాళ్ళతోనే సహవాసం చేస్తారు. దేవుని బిడ్డలతోనే సహవాసం చేస్తారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చి ఏమంటున్నాడు, ఆహాబు నువ్వేనా ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమల్లో నెట్టేసింది, కష్టంలో నెట్టేసింది అని అంటుంటే ఏలి అంటున్నాడు, నేను కాదు మీ అజ్ఞానం వల్ల, మీ గర్వం వల్ల, మీ అహంకారం వల్ల మీరే శ్రమంలోకి నెట్టివేయబడ్డారు. దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం వలన, దేవుడిచ్చిన మాట మీరడం వలన మీరు శపించబడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ చూడండి, మంచి మాటలు. ఈ మాటలు అసలు యెహోవా ఆజ్ఞలను గైకొనక నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించున్న బయలుదేరి 450 మందిని అషేరు దేవి
ఆషేరు దేవి ప్రవక్తులైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సవాల్ మొదలైంది ఏలియాకి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడ సవాల్ విసురుతున్నాడు. ఏమని? ఇదిగో నేను ఒక్కడినే, కానీ ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. ఏలియా ఏం చేశాడు? వెంటనే ప్రజల యొద్దకు వచ్చాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? చాలా మందికి 2 తలంపులు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. ఒక్క ఆలోచన ఉండదు, ఒక్క తలంపు ఉండదు, ఒక్క దాని మీద మనస్సు ఉండదు, ఒక్క దాని మీద స్థిరమైన మనసు ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, 2 తలంపులు. అందుకనే ఇర్మీయా గ్రంథంలో కూడా రాశాడు, మీరు 2 తలంపుల మధ్య ఉండి బద్దలైన తొట్లు వలె ఉన్నారు అని అంటాడు. అంటే బద్దలైపోయిన తొట్లలో నీళ్లు పోస్తే మిగులుతాయండి? ఉంటాయా? ఒక గాబుకి కన్నం పడింది, దానికి నీళ్లు పోస్తా ఉంటే ఉంటాయా? మరి మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. 2 తలంపుల మధ్య ఉంటే నువ్వు ఎన్ని నీళ్లు పోసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని స్తోత్రాలు లేకపోతే ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత దశంభాగాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అది ఆశీర్వాదం ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, 2 తలంపుల మధ్య ఉండకూడదు. 2 పడవల మీద కాలేస్తే ఎలా ఉంటుంది? లోకంలో నీళ్ళల్లో మునిగిపోతాం. ఒక్క దాని మీద మనం మనసు ఉంచుతాం. హల్లెలూయా అంటున్నాడు. మీరు ఎంతవరకు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? ఎన్నాళ్ళు మీ జీవితాలు ఇలా కట్టబడతాయి? ఎన్నాళ్ళు దేవునికి విరోధముగా పాపం చేస్తూ వెళ్తారు? దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరిచిన
ఆలోచనతో చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, అంటున్నాడు మీరు ఎంతవరకు ఇలా ఉంటారు, ఎంతకాలం దేవుని సన్నిధిలో రెండు తలంపుల మధ్య ఉండి దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకొని లోక సంబంధమైన నుంచి వచ్చే ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆగిపోయే దినాలు రాబోతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చాలా మందికి కొన్ని హల్లెలూయా. రెండు తలంపుల మధ్య ఉండడం వలన దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవడం వలన ఏం ప్రయోజనం? ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క తలంపు మీద ఉండు, ఒక్క ఆలోచన మీద ఉండు. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, వీళ్ళు రెండు తలంపుల వల్ల ఏమయ్యారంటే విగ్రహారాధనకి బానిసలు అయిపోయారు. గనుక ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. అందుకనే ఏలియా అంటున్నాడు, సవాలు విసురుతున్నాడు అబ్రహాముతో, ఆహాబుతో, ఇదిగో నువ్వు సిద్ధమా? నేను సిద్ధం, నా చూపిస్తానని అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తే అదే 25వ వచనం చూడండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఏలియా అన్నాడు, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తులైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తులు 450 మంది ఉన్నారు. 22వ వచనంలో ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఏలియా ఏమంటున్నాడు? ప్రభువైన యెహోవా పక్షముగా నేనొక్కడే ఉన్నాను, కానీ హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒంటరి అయిన వాడిని ఏమన్నాడు యేసయ్య? 1000 మందిగా చేస్తానన్నాడు. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తానన్నాడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తానన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒంటరి అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేను నేను ఎవరికి పనికిరాను, నన్ను అందరూ త్రోసివేశారు, నాకెవ్వరు లేరు అని నువ్వు బాధపడుచున్నావా? ఇదిగో అనేకమైన వారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడనే, మీరెంతమంది? 450 మంది. కనుక 2 ఎడ్లను మీరు సిద్ధం చేయండి. ఆ 2 ఎడ్లలో మీకు ఇష్టమైంది మీరు ఎన్నుకోండి. అదంతా చదవండి, చదివితే మీకు అర్థం అవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, 2 ఎడ్లను ఎన్నుకోండి. ఒకటి మీరు మీకు ఇష్టమైన ఎద్దునే తీసుకోండి. ముందు మీరే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ప్రార్థన చేయండి అని అన్నాడు. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అన్నాడు. అప్పుడు వీళ్ళే ముందు ప్రారంభించారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకే వాళ్ళ బలిపీఠం కట్టి దాని మీద ఎద్దుని ముక్కలు చేసి దాని మీద వేశారు. ఉదయం మొదలుకొని ఏలియా సాయంత్రం అయిన తర్వాత మధ్యాహ్నం కాగా ఏలియా
తెగపోయేసరికి చదువమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రకటన చేయుచూ వచ్చిరి గాని ఉమ్, ఉమ్, లక్ష్యము చే ఉమ్, 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 ఉమ్. లగునని ఉమ్, ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు తన యొక్క ఘనతను ఎవ్వరికి ఇచ్చే దేవుడు కాదండి. నా ఘనతను నేను ఏ మనుషునికి చెందనివ్వనని వాగ్దానం చేసినవాడు. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఏమీ జరగలేదు. తర్వాత వాళ్ళు కట్టినవన్నీ తీసివేసి మరి పాడైపోయిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం చూడాలంటే పాడైపోయిన మన హృదయం అనే బలిపీఠం బాగు చేసుకోవాలి. ఏం చేయాలండి? మన హృదయం పాడైపోయింది, ఆ హృదయాన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకొని దానిలో ప్రార్థన మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో రాయబడింది ప్రియదేవుని బిడ్డలారా, అన్నిటికంటే హృదయము అన్నిటికంటే మోసకరమైందంట, బహువ్యాధి కలిగిందంట. ఈ హృదయంలో ఏముంటుందండి? వ్యాధి ఉంటుంది, మోసం ఉంటుంది. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఇంకా ఆలోచనలన్నీ అయ్యే. వాళ్ళకి ఆ మోసపూరితమైన హృదయం ఇతరుల్ని పాడు చేసే ఇదిలోనే ఉంటారు కానీ బాగు చేసే విధానంలో ఉండరు ప్రియదేవుని బిడ్డలారా. ఒకళ్ళు మేలు కోరుకునే వాళ్ళుగా ఉండరు. మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ యెహోవా బలిపీఠం బాగు చేసి, యెహోవా బలిపీఠము బాగు చేసి యెహోవా ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలులగునను అగునని వాగ్దానము చేసిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని బలిపీఠం కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గోత్రాలండి మనకి? 12 గోత్రాలు. ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు.
12 గోత్రాలు వాళ్ళ యొక్క రాళ్ళను తీసుకొని 12 రాళ్ళు తీసుకొని ఆ 12 రాళ్లతో బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నీళ్లు పోశారు, కట్టెలు పేర్చారు, నీళ్లు పోశారు, మాంసం ఓదించి ఆడ పెట్టారు. ఒకటికి 3 సార్లు నీళ్లు పోసి దాన్ని బాగా తడిపేశారు, నీళ్లు పొర్లి పారేటట్లుగా చేశారు. చేసిన తర్వాత ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎవరు? ఏలియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యెహోవా దేవా, నీ సేవకుడినైన నన్ను ఈ కార్యములు అన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరుచుము. హల్లెలూయా. దేవుడి పని ఎవరి ద్వారా జరిగిద్దండి? దేవుడి ద్వారానే జరిగిద్ది. మనుషులు చేస్తే అయ్యేది కాదండి, మనుషులు తలపెట్టే అయ్యేది కాదు. దేవుని మందిరం కట్టబడాలన్నా, దేవుని సన్నిధిలో ఏదన్నా సమకూర్చబడాలన్నా దేవుడు కలుగు చేసుకుంటేనే ఆ పని అయ్యిద్ది. దేవుడు కలుగు చేసుకోకపోతే మనుషులు కలుగు చేసుకున్నంత మాత్రాన అవ్వదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కలుగు చేసుకోవాలి. మన జీవితంలో మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మన జీవితాన్ని దేవుడు కలుగు చేసుకోవాలి. దీవించడానికి దేవుడు కలుగు చేసుకుంటే దీవించబడతాం. మనుషులు దీవిస్తేనో మనుషులు శపిస్తేనో అయ్యేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కలుగు చేసుకుంటే నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేశాడు ఏలియా. ఎంత ప్రార్థన అండి! చాలామంది గంటలు గంటలు సాగదీసి చేస్తూ ఉంటారు. సాగదీసి ఇక్కడి నుంచి అమెరికా దాకా పోతారు. ఏం ప్రయోజనం? దేవునికి నీ హృదయంలో నుండి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. పాట ఉంది, రాదు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క మాట చాలు, నీ జీవితం మారిపోతుంది. నువ్వు సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, గంటలు 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 చేసినంత మాత్రాన దేవుడు అక్కడ చేసేస్తాడని కాదు. నువ్వు సరైన రీతిలో నీ హృదయం అనే బలిపీఠం నువ్వు కట్టుకున్నప్పుడు, నువ్వు బాగు చేసుకున్నప్పుడు, నీ హృదయాన్ని సరిదిద్దుకున్నప్పుడు, నీ హృదయాన్ని బాగు చేసుకున్నప్పుడు నీ హృదయంలో నుండి ప్రార్థన చేయి. దేవుడు వెంటనే ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాసులు దీవించబడాలి.
కళ్ళు ఉంటాయి కానీ చిన్న చిన్నోళ్ళ వైపు మన కళ్ళు ఉండవు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదేమంటే వాళ్ళ వైపు వెళ్ళిన వాళ్ళే జీవితాలు మాకేం జీవితం కాదు. ఆత్మీయ జీవితం అంటే సంపాదించుకోవడమో లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడమో కూర్చుకోవడమో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు, దేవుడు ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు ఎలా ఈ లోకంలో సువార్త చేయబడ్డాడో అలాగే కొనసాగిస్తారు. హల్లెలూయా. తెలిసిందా మీకు? చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, చేతి పనులను మొత్తం వదులుకొని కట్టు బట్టలతో వచ్చి దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము మనం అనుకుంటాం మనం ఒంటరి వాళ్ళం, మనకి ఏ సహాయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకెవరి మాట లేదే. నేను సేవలో సహకరించండి అని చెప్పాను. కానీ మనం ఎవరైతే మనుషుల్ని ఆధారం చేసుకుంటామో ఆ మనుషుల ద్వారా మనకి శ్రమ వస్తుందంట. అర్థమైందండి? ఏ మనిషినైతే మనం ఆధారం చేసుకుంటామో ఆ మనిషి వల్ల మనకి తప్పకుండా శ్రమ వస్తుంది. అందుకే యెహోవా అయిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. యెహోవా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఆయన ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితంలో వస్తున్న ఎటువంటి అగ్ని లాంటి పరిస్థితులైనా సమస్యలైనా ఆయన ఏం చేస్తాడు? ఒక్కటి వేలుతో సహా కాల్చివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి? ముందు పాడైపోయిన బలిపీఠం కట్టుకోవాలి. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం. హృదయం అనే బలిపీఠం కట్టుకోవాలి. ఆ హృదయాన్ని నువ్వు సరిచేసుకొని సరిదిద్దుకొని నీ జీవితంలో ప్రార్థన ప్రారంభిస్తే రాబోయే 2025 సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అదే పాత జీవితం, అదే పాత బ్రతుకు, అదే పాత మాటలు, అదే పాత అలవాట్లు, పాత తలంపులు, పాత వ్యసనాలు, పాత అన్నీ ఆ పాతయే ఉన్నాయనుకో, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా చూడలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇదిగో పాతవి గతించును, సమస్తమును నూతనమైనవి. మన నూతనమైన మార్గంలో ముందుకు అడుగులు వేస్తే మన దేవుడు నూతనమైన ఆశీర్వాదాలు చూపిస్తాడు. నూతనమైన ఆశీర్వాదములతో మనం ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. పాడైపోయిన బలిపీఠం ఏం చేయాలా?
కట్టాలి. ఇజ్రాయెల్ ప్రజల యొక్క బలిపీఠం ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోతే ఈ పాడైపోయిన బలిపీఠం సరి చేసుకోవాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజుతో సహా ఏలియా మీద నింద మోపుతున్నారు. నువ్వేనా మమ్మల్ని శపించింది? నువ్వేనా మా జీవితాలు ఇట్లా అయిపోవడానికి గల కారణం అని ఏలియాని అంటున్నారు. దేవుని బిడ్డలారా, సేవకులు దేవుని చేత పిలువబడిన వాళ్ళు, ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపించబడాలి. దేవుని బిడ్డలారా, నిందలు వచ్చినాయనో, అవమానాలు వచ్చినాయనో, హేళనలు వచ్చినాయనో విడిచిపెట్టేది కాదు ఈ భక్తి జీవితం. ప్రాణం పోయేంత వరకు అక్కడ నిలబడిపోవాలి, ఇంకంతే. ఏలియాకి ప్రాణభయం వచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని? యెజబేలును చూసి భయపడి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది ఆత్మీయ జీవితం. చివరి క్షణం వరకు సాతానుడు మనల్ని ముందుకు కిందకి లాగాలనే చూస్తూ ఉంటాడు. మన భక్తి జీవితంలోంచి బయటికి లాగాలనే చూస్తూ ఉంటాడు. మనోళ్ళ ద్వారా నిందలు, మనోళ్ళ ద్వారా అవమానాలు, మనోళ్ళ ద్వారా హేళనలు. ప్రియదేవుని బిడ్డలారా, యోబుకి ఎన్ని వచ్చినాయండి? యోబు మొత్తం పోగొట్టుకున్నాడు. భార్య వచ్చేమంటుంది? ఇంకా ఆ దేవుని వదిలిపెట్టవా? ఇంక వదిలిపెట్టు చాలు, కానీ నీ భక్తి నువ్వు దూషించి ఇంకా ఆపేసే అన్నాడు. దేవుని దూషించంట, ఆ భక్తి ఆపేయాలంట. అప్పుడు యోబు ఏమన్నాడు? దేవుని చేత దీవెనలే మనకు అవసరమా? కష్టాలు వద్దా? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, తిన్నప్పుడు మనం పలావులు తింటాం, లేనప్పుడు ఏం చేస్తాం? పచ్చడి మెతుకులైనా వేసుకొని తినాలి, నీళ్లు పోసుకొనైనా తాగాలి. ప్రియదేవుని బిడ్డలారా, మా సేవ
కలిగి ఉండాలి. పరిస్థితులను బట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, సిద్ధం లేకపోతే నువ్వు ఆత్మీయంగా పడిపోతావు. రాబోయేవాడు నిన్ను చివరి క్షణం వరకు వాడు నిన్ను గొల్లగొల్లగా పొడి చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు. అందుకే ముందుగానే మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధమైన వాడు ఆత్మీయంగా నిలబడలేడు. ప్రియమైన బిడ్డలారా, ఏలియా గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు. కానీ ఆ గొప్ప దైవజనుడు ప్రార్థన, చిన్న ప్రార్థన గొప్ప అద్భుతాన్ని చేసింది. చిన్న ప్రార్థన 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వకుండా ఆపేసింది. చిన్న ప్రార్థన వర్షమా కురు అని ఆసక్తితో ప్రార్థన చేయగానే వర్షం కురిసింది. ఈ రోజున నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి. ఏ విషయాల కొరకు? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుని చిత్తంలో ఉన్న వాటి కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు. దేవుని చిత్తంలో లేనివి అడిగి దేవుడి దగ్గర ఏ జవాబు లేదని అనబాకు. నువ్వు దేవుని చిత్తంలో అడుగు, దేవునికి ఇష్టమైన అడుగు. అప్పుడు దేవుడు నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే దేవుని అనుగ్రహం మీద మనం ఆధారపడి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏం చేయాలి? బలిపీఠం కట్టుకోవాలి. ఏలియా బలిపీఠం కట్టి ప్రార్థన చేయగా అక్కడ ఏమైంది? ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది. ఆ బలిపీఠం మీద ఉన్నదంతా కూడా కాల్చివేసింది. రెండవదిగా ఆదికాండం 24:12 చూడండి. గబగబా చెప్పేస్తాను నేను, టైం అయిపోయింది. ఆదికాండము 24:12. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా? అబ్రహాము యొక్క పనివాడు, దాసుడు, పెద్ద దాసుడు అంట. పెద్ద దాసుడు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అని మరి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నువ్వు వెళ్ళి నా కొడుక్కి ఒక భార్యని సిద్ధం చేయి, నా బంధువుల్లో సిద్ధం చేయి అన్నప్పుడు ఈయన ఒంటెల్ని, కొంత బంగారాన్ని, కొంత ఆహారాన్ని తీసుకొని వెళ్ళాడు ఇస్సాకుకి భార్యని మాట్లాడడానికి. హల్లెలూయా. అయితే ఈయన పనివాడైనా కూడా చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి, యజమానుడు అంటే గౌరవం కలిగిన వ్యక్తి. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా యజమానుడైన అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఎవరు చూపాలి అనుగ్రహము? దేవుడు చూపాలండి అనుగ్రహము. మనుషులు కాదు అనుగ్రహము. మనుషులు మెప్పు కాదు, మనుషులు జాలి కాదు, మనుషుల దయ కాదు, మనుషుల ప్రేమ కాదు. దేవుని అనుగ్రహం మన మీద ఉండాలి. దేవుని అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు మనకు అసాధ్యమైనవన్నీ కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ చిన్న ప్రార్థనతోనే మరి ఆ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్యని సిద్ధం చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచుడు. దేవుని మీద ఆధారపడు. మనుషుల మీద ఆధారం ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడిన వాళ్ళంతా కూడా మట్టి కరుచుకుపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు. మూడవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31:16 త్వరగా తీయండి, త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 31:16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జనులు శత్రువుల చేతిలో చిక్కబడ్డారు. అప్పుడు ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మీరు కన్నీళ్లు విడవద్దు. ప్రజలతో చెప్తున్నారు. ఏమని? నీవు కన్నీళ్లు విడవద్దు. ఏం చేద్దంటున్నాడండి? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక
ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. కొంతమంది కన్నీళ్ళు ఊరికినే వస్తూ ఉంటాయి, కొలాయిలు తిప్పినట్టే. అనవసరమైన వాటి అన్నిటికీ వస్తూ ఉంటాయి, అవసరమైన వాటికి రావు. మా ఇంట్లో ఊరికినే వస్తూ ఉంటాయి, మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటారు. అట్లా ఏడవబాకండి. ఆ కన్నీళ్ళు ఎందుకు వ్యర్థం చేయటం? మనుషుల దగ్గర వ్యర్థం చేయటం ఎందుకు? దేవుడి దగ్గర ఏడిస్తే కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని సన్నిధిలో కవిలలో ఉంటాయంట. ఎక్కడుంటాయి? కవిలలో, బుడ్డిలో దాచబడి ఉంటాయంట. మనం కాచే ప్రతి కన్నీటి బొట్టు మట్టిలో కలిసిపోతుంది, చేపల్లో కలిసిపోతుంది, గుడ్డ తడిసిపోతుంది అని అనుకోబాకండి. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుని కవిలలో దాచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు విడవటం మాను, నువ్వు ఏడవటం మాను. ముందు కొంతమంది రకరకాలుగా ఏడుస్తారు. పక్కన వాళ్ళు పిల్లలు కూడా అంతే కదండి. హల్లెలూయా కదా. అందుకని కన్నీళ్లు విడిచుట మాను. అనవసరమైన వాటికి ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నావు? నీ జనులు పట్టబడ్డారని నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడవబాకు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ జనులు విడిపించబడతారు. హల్లెలూయా. చాలా మంది జనులు, బంధువులు దేనికి పనికిరావు. కన్నీళ్ళు ఏమైనా పనికి వస్తాయండి? తాగడానికి పనికి వస్తాయా? నువ్వు బిందెడు పట్టుకొని తాగినా కూడా అవి తాగడానికి పనికిరావు. ఉప్పు నీళ్ళు సముద్రంలాగా ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఏడు. నీ కన్నీళ్ళన్నీ ఎక్కడ ఉంటున్నాయి? దేవుని బుడ్డిలో ఉంటున్నాయి. ఆయన ఒకనొక రోజు నా బిడ్డ రానే వచ్చిందని కౌలించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను భక్తిలో ఎదగలేకపోతున్నానే, ప్రార్థనలో ఎదగలేకపోతున్నానే, దేవునికి సరైన విధానంలో నేను ఉండలేకపోతున్నానే, దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానే, దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నానే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నానే, దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేకపోతున్నానే, దేవునికి ఏ విధంగా నేను పనికి రాలేకపోతున్నానే, పని చేయలేకపోతున్నానే, పనికి రాలేకపోతున్నానే అని దాని గురించి ఏడు. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నా బిడ్డ చూడు, నా గురించే బాధపడుతుంది, తనకి సమయం కుదరక బాధపడుతుంది అని దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. అనవసరమైన వాటికి కన్నీళ్లు విడవకూడదు. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? యేసయ్య ప్రేమకి కొలతలు లేవండి. లోతు, ఎత్తు, పొడువు ఏమీ లేదు. ఆయన ఎంతో ప్రేమించాడు లోకమును. అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు. అందుకే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఏ ఒక్కరి కోసమో, నీ కోసమో, నా కోసమో, ఒక్కరి కోసమే కాదండి,
అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అందరి కోసము ప్రాణం పెట్టాడు. కనుక మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ కన్నీళ్లు తుడచబడతాయి, నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. రాబోయే నూతన సంవత్సరంలో నువ్వు సిద్ధపడాలంటే నీకు ప్రార్థనా జీవితం అవసరం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం అవసరం, దేవుని యందు నిరీక్షణ అవసరం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహం నీకు అవసరం. రేపు 31వ తారీఖున అందరూ వచ్చి వాగ్దానాలు తీసేస్తూ ఉంటారు. తీసిన వాళ్ళందరి జీవితాల్లో మరి నమ్ముతున్నారా వాగ్దానం? కొంతమందికి అసలు దాని విలువే తెలియదు. నాకు కూడా తెలియలేదండి. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఆ వాగ్దానం విలువ తెలియలా. నా జీవితంలో ఎప్పుడైతే వాగ్దానం నమ్మటం మొదలు పెట్టానో అప్పటి నుంచి నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడతానే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకోవడానికి తీసుకుంటాం, అప్పుడు చదివించుకుంటాం, అబ్బా దేవుడు అట్ట మాట్లాడు అనుకుంటాం. కానీ మరుసటి రోజు ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడో చెత్తపుట్టలో ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రార్థనకి సమాధానం రావాలంటే ముందుగా ఏం చేయాలండి? మన హృదయం అనే బలిపీఠము సరిచేసుకోవాలి, సరిచేయబడాలి, సరిదిద్దుకోవాలి. నీ హృదయంలో ఇంకా ఏ మచ్చ, డాగు, కలంకం ఏముందో తీసేసుకోవాలి. అది అట్టాగే పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పారదు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. రెండవదిగా దేవుని అనుగ్రహం నీకు కావాలి. దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వేమీ పొందుకోలేవు. మూడవదిగా కన్నీళ్లు విడిచటం. దేనికి కన్నీళ్లు విడవాలి? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కన్నీళ్లు విడు. నీకు ఆధారం లేనప్పుడు దేవుని దగ్గర కన్నీళ్లు విడు. ఎవరి సహాయం లేనప్పుడు దేవుని దగ్గర కన్నీళ్లు కాచు, ప్రార్థన చేయి. అనవసరమైన వాటన్నిటికీ కన్నీళ్లు కాచి నీ కన్నీళ్లు వ్యర్థం చేసుకోబాకు. ఐదవదిగా మనం చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచితే విశ్వాసము ద్వారా నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైందంట? కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నీ విశ్వాసంతో ప్రార్థన చేయి. శత్రువులు సైతం మిత్రులుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఎవరి వైపు చూద్దాం? ఆయన వైపు చూద్దాం. టర్న్ టు జీసస్. యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే నీ సమస్యలు కూడా సమస్యలన్నీ కూడా సరైన రీతిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు కనుక దేవుని నుండి నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు సరి చేసుకోవాలి. చివరి ఆదివారం 2024 సంవత్సరానికి ఇదే చివరి ఆదివారం. ఇంకా మళ్ళీ మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి సంస్కారికలో అడుగు పెట్టబోతున్నాం. ఈ జీవితంలో పాతవన్నీ కూడా తీసివేసి కొత్త వాటిని, అంటే కొత్త సమస్యలు లేకపోతే కొత్త పాపాలు కూడబెట్టుకోమని కాదు, ఇంకా కొత్తగా ప్లాన్ లేమని కాదు, కొత్తగా సిద్ధం చేసుకోమని కాదు, పాడైపోయే విషయాలు, పనికిరాని విషయాలన్నీ కొత్తగా చూపించుకోవడం కాదు. ప్రియదేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ బిడ్డల్ని, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం సరిచేయబడినంత కాలం, మన జీవితంలో బలిపీఠం పెట్టబడినంత కాలం నీ జీవితంలో ఏ ఆశీర్వాదము కూడా చూడలేవు. ప్రియదేవుని బిడ్డలారా, షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు. ప్రాణప్రియుడవని ప్రేమించువాడని, ప్రాణప్రియుడని అంటేనే ప్రేమించువాడని, ప్రాణప్రియుడంటేనే. షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు.
సుందరుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మోకరించండి, 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 ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేద్దాం. మీ హృదయాలు తెరవండి. ప్రియదేవుని బిడ్డలారా, హృదయములు దేవునికి దూరంగా పెట్టుకోబాకండి. మనం అనుకుంటున్నాం దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవునికి చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఈ హృదయంలో అనేకమైనవి నివాసం చేస్తున్నాయి. అవి తీసేసుకున్నప్పుడు దేవుడు నీకు సమస్తమును ఇవ్వగలగుడు. దేవుని బిడ్డలారా, నీ హృదయము పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో, నూతనపరచుకో. నీకున్న బలహీనతలు నువ్వు మరి తీసివేసుకోలేనప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టు. తండ్రి, నేను ఇది నా వల్ల కావడం లేదయ్యా, నేను ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నానయ్యా. తండ్రి, నాకు ఈ సమస్యల నుంచి నాకు విడుదలివు ప్రభువా అనేసి ప్రార్థన చేయి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. ఇక చివరి ఆదివారం అమ్మ, మీరు నోరు తెరిచి మందిరంలో ప్రార్థన చేయండి. నోరు తెరిచి ఇంట్లో ప్రార్థన చేయడం కాదు. ఇంట్లో ప్రార్థన చేయనోళ్ళు ఎక్కడ కూడా చేయలేరు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో ప్రార్థన జీవితం ఉంటే నీకు ఇక్కడ వెంటనే ప్రార్థన వస్తుంది. నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సీయోను వాసి జడియకుము, పిలచిన వాడు నమ్మదగిన వాడు. సీయోను వాసి జడియకుము, పిలచిన వాడు నమ్మదగిన వాడు. చేసిన సేవను మరువకుము, ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును. చేసిన సేవను మరువకుము, ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును. అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా, ప్రభు వెంట నేను వెళ్ళేదను. నా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా యేసే, పరిపూర్ణ సుందరుడు. షారోను రోజా యేసే, పరిపూర్ణ సుందరుడు. ప్రేమమూర్తియని ఆదరించు వాడని, ప్రాణ ప్రియుడని కనుగొంటినే. ప్రేమమూర్తియని ఆదరించు వాడని, ప్రాణ ప్రియుడని కనుగొంటినే. షారోను రోజా యేసే, పరిపూర్ణ సుందరుడు. యేసుని ఎరుగని వారెందరో, వాంఛతో వెళ్ళుటకు ఎవరున్నారు? యేసుని ఎరుగని వారెందరో, వాంఛతో వెళ్ళుటకు ఎవరున్నారు? దప్పికతో ఉండిన ప్రభువునకు దాహము తీర్చేవారెవరు? దప్పికతో నుండిన ప్రభువునకు దాహము తీర్చేవారెవరు? అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా, ప్రభు వెంట నేను వెళ్ళేదను. నా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజా
సుందరుడు షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణ ప్రియుడని కనుగొంటిని ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణ ప్రియుడని కనుగొంటిని షారోను రోజా యేసే. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఎంతగానో విలువైన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయబా. నీ భక్తి జీవితాన్ని, నీ యథార్థమైన జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకోబాకు. దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అన్ని విషయాల్లో ఆయన సహాయం అందిస్తాడు. ఆయన అన్నాడు కదా, నేనే నీకు సహాయం చేయవాడు. నేను తప్ప ఈ లోకంలో నీకు సహాయం చేసేవాళ్ళు ఏ నరుడు లేడంటున్నాడు. నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకుని జీవితాలను పాడు చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ హృదయం అనే బలిపీఠం కట్టు, ప్రార్థన అనే బలిపీఠం కట్టు. ప్రార్థన జీవితం లేక ఎంతకాలం నువ్వు ఎంతకాలము నువ్వు రెండు తలంపుల మధ్య ఉంటావు, ఎంతకాలము రెండు మనసులతో ఉంటావు. ఒక్క మనసు కలిగి ఉండు, దేవుని వైపు చూడు. ఉంటే లోకంలో అయినా ఉండు, లేకపోతే దేవుళ్ళైనా ఉండు. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే ప్రభు అంటున్నాడు, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తానంటున్నాడు. ఉమ్మివేసే స్థితికి తెచ్చుకోబాకు ప్రియదేవుని బిడ్డ. నువ్వు వెచ్చగానైనా నుండు, చల్లగానైనా ఉండు. దేవుడు కావాలంటే ఒక్క మాట మీదే ఉండు. ఆయన నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నిన్ను అనేక విషయాలలో ఆయన సహాయంగా నిలబడతాడు. ఆయన ఆధారం చేసుకో. ఆయన ఆధారంగా ఉన్నప్పుడు ఏ మనుషుడు ఆధారం నుంచి తొలగించలేడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆధారం చేసుకున్నాం. ఆయన మాత్రమే మన కుటుంబానికి యజమానుడు. మరి తండ్రి, తల్లి, భర్త సమస్తం ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. విశ్వాసముతో ఉండు. ఆ విశ్వాసముతో చేసిన ప్రార్థన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా ఉండుట అసాధ్యం అంటున్నాడు. దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అంట. నీలో విశ్వాసం లేకోకుండా దేవుడికి ఇష్టడిగా ఉండవు. నీలో భయము, భక్తి అనేది లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేవు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో, నిరీక్షణలో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ చివరి పునరుద్ధాన దినమందు మమ్మల్ని నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇజ్రాయెల్ ప్రజల యొక్క బలిపీఠం పాడైపోయినప్పుడు ఏలియా బలిపీఠమును సరిచేసి సరిదిద్ది అయా బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద నాయన అయా మరి కట్టెలను, అయా మాంసమును, నీళ్లను పోసి నాయన ప్రార్థన చేసినప్పుడు అయా ఇదిగో తండ్రి నాయన అయా ప్రవ్వా అక్కడ గొప్ప అద్భుతం చూడగలిగాం. ఆకాశం నుండి అగ్ని దిగబట్టడం చూసాం. ప్రవ్వా నీకే స్తోత్రాలు. ఈ రోజున మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని గర్వం, అహంకారం, అవిధేయత ఆయన మాలో ఉంటే తీసివేయండి ప్రవ్వా. అయ్యా, నీకు ఆయాసం కలిగించేది ఏది మాలో ఉన్న తొలగించవేయండి అయ్యా. మమ్మల్ని మేము హెచ్చించుకునే స్వభావం ఉంటే తీసివేయండి అయ్యా. అయ్యా నాయన, నువ్వు మమ్మల్ని హెచ్చించకపోతే మేము హెచ్చించబడలేము. నువ్వు మమ్మల్ని దీవించకపోతే మేము దీవించబడలేము తండ్రి. నీవే మా ఆధారం అయి ఉన్నావు తండ్రి నాయన. ఇశ్రాయేలు యొక్క గర్వం, అహంకారం, అవిధేయత అంతటిని అయా నాయన అయా బలిపీఠం మీద పెట్టినప్పుడు అయా బలిపీఠం నాయన దహించబడింది, అగ్ని కురిపించబడింది. ప్రభా నీకే స్తోత్రాలు. ఈనాడు అనేక మంది జీవితాల్లో ప్రార్థనకి జవాబు రావడం లేదంటే అయా తండ్రి వారిని హెచ్చించుకోవడం వలన, వారిని పొగుడుకోవడం వలన, వారిని గొప్పగా ఊహించుకోవడం వలన నాయన నీ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు తండ్రి. దయతో క్షమించండి అయ్యా. అయ్యా, మా ముందు అనేక సంవత్సరాలు దొర్లిపోతున్నాయి తండ్రి. అయ్యా నాయన, అన్ని జనులు మమ్మల్ని చూసి అవమానపరచక ముందే నాయన మా జీవితాలను ఆశీర్వదించండి. క్రీస్తునే బండ మీద కట్టండి ప్రభా. పరలోకమనే స్వాస్యము మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో నాయన ఉన్నవన్నీ అయ్యా ఏదో ఒక రోజు విడిచిపెట్టవలసినవే తండ్రి నాయన. ఏది కూడా మా వెంట రాదని నువ్వు సెలవిస్తున్నావు ప్రవ్వా.
ఏది మా వెంట రాదు తండ్రి నాయన. మా వెనకాల వచ్చేది మా నీతి క్రియలే అన్నావు తండ్రి నాయన. మేము నీతిమంతులమై నీలో అంటుకట్టబడినట్లుగా, నీలో బలిష్టముగా అయ్యా నిలబడినట్లుగా సహాయం దయచేయండి. కూడిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారి వరకు నీ చేతులకు అప్పగిస్తున్నాం. రాలేక వెనకబడిన వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డని మీరు కంచె వేసి కాపాడి 2025 సంవత్సరం అయ్యా నాయన మేము పోగొట్టుకున్న ఆశీర్వాదాలని, ఆత్మీయ జీవితాన్ని అయ్యా తిరిగి కట్టుకోవటానికి, బలిపీఠం అనే అయ్యా నాయన హృదయం అనే బలిపీఠం కట్టుకోవడానికి, నాయన పరిశుద్ధత అనే బలిపీఠం కట్టుకోవడానికి, ప్రార్థనని బలిపీఠం కట్టుకోవడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మా ముందున్న కార్యక్రమాలు, మా ముందున్న అయ్యా దినాలన్నీ కూడా దీవెనకరముగా, మహిమకరముగా జరిగించండి అయ్యా. ఈ 2 దినాలు 3 దినాలు ఉపవాస కోడికల్ని మీరు దీవెనకరముగా జరిగించారయ్యా. మీరు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు తండ్రి నాయన. ప్రార్థన ఆలకించువాడా నీకే వందనాలు. మా ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వబోతున్నావు తండ్రి నాయన. మేము చూడబోతున్నాం ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. మా ఎదురు నిలబడిన ప్రతి కొండని తొలగించి వేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. అందుని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి కూడిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును తోడైండి సంరక్షించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇదేం బిడ్డలారా?